హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి 10K అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. కేక్ నేను కూడా తీసుకురాలే, మా చెల్లెలు తీసుకొచ్చింది. ఇక్కడ అక్క వాళ్ళ ఊరి దగ్గర ఉన్నాము. పండగ రోజే 10K అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కొత్తగా కట్టినారు రామాలయం, చాలా బాగుంది. అందుకనేసి అక్క వాళ్ళు అందరం వెళ్ళాము. ఇంకా లాస్ట్లో నేను రిటర్న్ అయిపోతున్నాను అనమాట, వీడియో తీసుకుందామని. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చేసినారు. ఇక్కడ చూస్తే చాలా అంటే మంచిగా పువ్వులతో డెకరేషన్ చేసినారు. పల్లెటూరు అంటేనే అంతే కదా, ఎందుకు అంటే సిటీ అంటే బిజీ ఉంటుంది లైఫ్. అదే పల్లెటూరు అనుకోండి, ప్రశాంతంగా ఏదైనా సరే అంటే నిదానం ఉంటుంది. అట్లే ఇంకొక విషయం ఏంటి అంటే, అందరు ఊర్లలో కోడి పందాలు, ఎద్దుల పందాలు ఇవి పెడతారు కదా. మా అక్కోళ్ళూరులో ఈసారి నేను వచ్చానమాట సంక్రాంతికి. నాకు మంచిగా అనిపించింది. ఏమంటారు, మనుషులకి రేస్ పెట్టినారనమాట. అది ఎక్కడ తెలుసా, బురదమడిలో. అది చూడడానికైతే బయలుదేరినాము. నేను, పిల్లలు, మా అక్క కూతురు, మేము నలుగురమే వెళ్ళాము. మా అక్క వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అయితే రాలేదు. ఎందుకంటే మా చెల్లెలకి 2 కమల పిల్లలు, ఇంకా అక్క అంటే ఇంట్లో పనులతో బిజీగా ఉందన్నమాట. నేను ఎక్స్పెషల్లీ ఎందుకు వచ్చినా అంటే వీడియో తీసుకోవచ్చు అని కూడా ఉందిలేండి. అయితే ఇక్కడ అందరూ ఊర్లో వాళ్ళు మొత్తం దేవుణ్ణి తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడైతే దేవుణ్ణి అయితే ఒక పక్కకు పెట్టేసినారు. ఒక ఇది ఏమంటారు, పారాట అంటారంట, దీని పేరు నాకు తెలీదు. అక్క వాళ్ళు చెప్పిండ్రు పారాట అంట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, మామూలుగా అన్ని ఊర్లలో అయితే కోడి పందాలు విన్నా, అట్లే ఇది ఎద్దులు బండలు లాగుతారు. అయితే ఇక్కడ చూడండి, మనుషులకి మంచిగా పరిగెత్తే వాళ్ళకి, ఊరికే వాళ్ళకి ఇక్కడ రేస్ పెడుతున్నారు అనమాట. నిజంగా అంటే నోరు లేని వాటిని బాధ పెట్టడం కంటే మనకి ఇష్టంతో మనం ఎవరైనా అట్లే అనిపిస్తుంది కదా. మనుషులకే ఇక్కడ రేస్ పెడుతున్నారు. అది చూడండి, అది ఏది తెలుసా, బురదగా ఉంది. అట్లా బురద మడిలో ఇట్లా అందరికీ రేస్ పెట్టారనమాట. ఒక బ్యాచ్ అయితే 2 బ్యాచ్లన ఒక బ్యాచ్ కూడా పెట్టారు మొత్తం మీద. ఇక్కడైతే నేను, పిల్లలు అయితే ఏంటంటే ఇది చెరువు కట్ట కదా, ఎక్కడ పిల్లలు కేర్ఫుల్గా చూసుకోవాలి, లేదంటే వీళ్ళు అసలే ఉండరు. అంటే ఊర్లో తిరిగిన వాళ్ళకైతే అలవాటే, కానీ మా పిల్లలు అంటే ఎక్కడైనా జారుతుంది లేదా అది బ్యాలెన్స్ తెలియదు కదా. అందుకనేసి వీళ్ళిద్దరిని పట్టుకొని మా అక్క కూతురు, నేను, 2 బాబులు, మేము నలుగురం అయితే వెళ్ళామన్నమాట చూడ్డానికి. ఊర్లో చాలామంది వచ్చిండ్రు. ఇక చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకే నేను మంచిగా వీడియో తీసింది పండగప్పుడు, కానీ పోస్ట్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. ఇంకా మీ అందరికీ తెలుసు కదా, కొంచెం బిజీగా ఉంటారు అనమాట నా పనులల్లో. అక్క వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఏమంటారు, పిల్లలతో, మా అక్క వాళ్ళతో ఇట్లే టైం సరిపోయింది. అందుకనేసి నిదానంగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వీడియో. ఇక్కడ చూసినారా, ఒక 2 బ్యాచ్లు ఏమో పెట్టినారు అనుకుంటా రేసు. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, మళ్ళీ బ్యాచ్ పెట్టిండ్రు. ఇట్లా మొత్తం అది చూడండి, ఎంత ఫాస్ట్గా ఉరుకుతున్నారో. అంతే మళ్ళీ కింద పడుతున్నారు, మళ్ళీ లేస్తున్నారండి. అందరూ అయితే చాలామంది నవ్వుతున్నారు. కానీ అదే మనుషులం కాబట్టి మనకి నొప్పి, బాధ చెప్పగలము. కొందరు ఏం చేస్తారు, ఈ నోరు లేని వాటికి రేస్ పెడతారు, పోటీ పెడతారు. నాకైతే అది నచ్చదు. ఇదైతే నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. అందుకని వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. పిన్ను కూడా వచ్చిందండి. మేము ఊరి దగ్గర ఉన్నప్పుడే మా వారు తీసుకున్నారంట. పిన్ను కూడా ఇంటికి వచ్చింది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మా 2 పిల్లలు నాకు చూడండి, నన్ను అస్సలు వదలరు. వాళ్ళు నాన్న లేకపోయినా వదులుతారు, ఏమో కొద్ది రోజులు ఉంటారు, కానీ నేను లేకపోతే మాత్రం అస్సలు ఉండరు. 2 అంతే. ఇజ్జుడు మా పెద్దోడు నాకు ముద్దు చేస్తున్నాడు. ఇంకా పిల్లలకైతే టిఫిన్లకి ఉప్మా కాదు, లెమన్ రైస్, వడ, ఇంకా అలాగే బొబ్బరి వడ, 3 రకాల టిఫిన్ చేసింది మా అక్క. ఇంకా సాంబార్ కూడా చేసింది. అయితే ఇంక వీళ్ళు ఏమేమి కావాలో అవి తీసేసుకుంటారు అనమాట. ఇక్కడైతే చేస్తుంది మా అక్క. ఇక నిలబడి చేయలేం కదా అని, ఎక్కువ కాబట్టి కింద పెట్టి చేస్తుంది. అదే చెప్పాను కదా, బొబ్బర్లు అంటే అలసందలు అంటాం మా సైడు. అలసంద వడ, ఇంకా అలాగే మినపవడ, ఎవరు తినేవాళ్ళు అది తింటారులే అని చెప్పేసి అది చేసేది. మా అక్క వాళ్ళకి కిరాణా షాప్ ఉంది, అందుకనేసి అక్క మళ్ళీ బయటకు వెళ్ళిందనమాట, ఎవరో పిలిచారు. అందుకోసం ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది కదా, ఆ పని అయితే నేను కంప్లీట్ చేయడానికి కూర్చున్నా. ఎక్కువేం లేదు కానీ కొంచెమే ఉంది. అంత లోపల కూడా మా చిన్నోడు ఆగట్లే,
నా దగ్గరికి వచ్చి గోల చేస్తాడు. వీడి పనే అది, నిజం చెప్తున్నా. మార్నింగ్ లేయంగానే నా దగ్గరికి వచ్చి గొడవ చేస్తాడు. ఇంకా ఇప్పుడన్నా కొంచెం నయము, చిన్నప్పుడైతే అస్సలు వదిలేవాడు కాదు. అస్సలు నేను లేని మా అక్క వాళ్ళు, మా చెల్లెల వాళ్ళందరూ అయితే అమ్మో వీడేమున్నాడు రా బాబు అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, మంచిగానే అంటే చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడైతే అసలు ఏమనేవాడు కాదు, ఊరికే అమ్మ అమ్మ అనుకుంటా నా చుట్టూ తిరిగేవాడు అనమాట. ఇంకంటే ఇంట్లో నేను మా వారే ఉంటాం కదా, అదే అందరిలో జాయింట్ ఫ్యామిలీ అనుకో అదొకలాగా ఉంటుంది. ఇది చెప్పాను కదా, అమ్మవారిని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు. ఇలా చూసారా, నాకైతే ఇది బాగా నచ్చిందండి. మా అక్క కూతురు వీడియో తీస్తుండే, మొత్తం మంచిగా అనిపించింది ప్లేస్ కూడా. కొబ్బరి చెట్లు, మంచిగా చెరువు కట్ట. మా వారైతే ఇక్కడ ఉండిపోయినారు, లేదంటే మా వారిని కూడా తీసుకొస్తుంటే. ఇట్లా మళ్ళీ ఏం చేసాము, ఒకరోజు పొలానికి పోయినాము. ఒకరోజు కాదు 2 రోజులు పొలానికి పోయినాము. అయితే అక్క వాళ్ళదే ఇది, వరి నాటు వేయడానికి వేరే మనుషులు వస్తుండ్రంట. నేను అంటే మా అమ్మోళ్ళకు ఉంది వరి పొలం అన్నీ ఉండే. నేను చేయగలనా లేదా, చిన్నప్పుడైతే పీకేదాన్ని, ఇట్లా నారు పీకి కట్టలు కట్టేదాన్ని. కాకపోతే ఎప్పుడు నాటు వేయలేదు. మా అమ్మ ఎప్పుడు ఏం చేసేది, పై పనులే చెప్పేది. నారు పీకి కట్టలు కట్టి మళ్ళీ మనుషులు వచ్చేసరికి అక్కడొక్కట మొత్తం వేయాలన్నమాట. వాళ్ళు వచ్చి టకటక నాటు వేయడానికి మనం వాళ్ళకి కరెక్ట్గా అది పెట్టి ఉంటే నారు రెడీగా టకటక నాటు వేస్తారు. మళ్ళీ వచ్చే దారిలో మళ్ళీ వీళ్ళు చూడండి, అస్సలు మా పిల్లలైతే నిజం చెప్తున్నా చాలా బాగా ఆడుకోవడం, వాళ్ళ హ్యాపీ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, ఇదో మా అక్క కూతురు, మా 2 బాబులు మొత్తం గోల. ఇంకేముంది, ఇది చూడండి వాటర్లో. అంటే ఎక్కువ లోతు ఏమీ లేదు, కొంచెం లోతే. ఆ రోజు ఏమైంది తెలుసా, ఆ 10K కొంచెం ఒక 10-15 మెంబర్స్ అట్లా వెయిట్ చేస్తున్నాం, కంప్లీట్ అవ్వలేదు. కాకపోతే అక్కడ ఏం చేస్తుంది అక్క, మొత్తం కల్లాపి చల్లి ముగ్గు వేయడానికి రెడీగా పెట్టింది అక్క. వీళ్ళేమో కేక్ కట్ చేస్తాం అని వీళ్ళు అంటున్నారు. అక్కడ చూస్తే ముగ్గు మళ్ళీ ఆరిపోతే బాగుండదు అనేసి అక్కడ ముగ్గు వేస్తూ సగం ముగ్గు వేస్తున్నాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట, 10K అయిపోతుందా అని. ఇక్కడైతే కొంచెం ముగ్గు అయితే కంప్లీట్ చేసేసినాం. ఇది నేనే వేసాను ముగ్గు, షార్ట్ వీడియోలో అప్పుడే అప్లోడ్ చేశాను అనుకుంటా. ఇక్కడ చూడండి, అయితే నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పినా కదా, స్కూల్లో కూడా నాకు ప్రైజ్ వచ్చేది. ఇక్కడ చూడండి, మార్నింగ్ లేస్తే మంచిగా అనిపించే, కానీ అంత లోపలే కుక్కలు అనేది తుడిపేసినాయి. వాటికి ఏం తెలుసు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది మా అక్క వాళ్ళకి కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్ ముందు వేసినాం అనమాట. ఇంట్లో వేయడానికి చిన్నపిల్లలు ఉంటారు కదా, మళ్ళీ ఏమవుతుంది అంటే వాళ్ళు నడవడం పాకడం మొత్తం మంచిగా అదే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి ముగ్గుతో ఇంటి ముందు వేయలేదు. ఇటు షాప్ ముందు అయితే ఇట్లా ముగ్గు వేసి కలర్స్ వేసినాము. ఈ కలర్స్ వేసింది కూడా ఎవరో కాదు, మా పిల్లలే. అటువైపు కేక్ కట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు, ఇటువైపు ముగ్గు రెడీ చేస్తున్నారు. 1 రోజు కాదు 2 రోజులు వెళ్ళినాము. మొత్తం చేలు మొత్తం తిరిగి బుడదమడిలో మా చిన్నోడు, పెద్దోడు 1 రోజు రాలేదు అని చెప్పేసి మళ్ళీ రోజు కూడా తీసుకెళ్ళమని గోల చేసిండు. 2 రోజులైతే మొత్తం చేలు తిరిగేసినాము. కాకపోతే 1 రోజు నాటు బిరికిండ్రు, 1 రోజు నాటేసినారు. ఇక నాటు వేసిన రోజు మేము లేట్గా పోయినాం, అప్పటికే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా అక్క వంటలు అయితే బాగా చేసేది. ఇక్కడ చూసినారా, పప్పు చేసింది, ఇంకా ఆలూ ఫ్రై, పచ్చడి, సాంబార్ అయితే ఇంకా వేసుకోలేదు. కాకపోతే ఒకప్పుడు మా అక్క చాలా బాగా చేసేది అనిపించేది. ఇప్పుడు నేను కూడా అన్నీ నేర్చుకున్నా కాబట్టి కొంచెం అంటే నేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడైతే చట్నీ, ఇడ్లీ పెట్టింది, ఇడ్లీ చట్నీ సాంబార్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా మంచిగానే చేసింది మా అక్క. అయితే మొత్తం ఎక్కువ మంది అయిపోయినాం. మా చెల్లెల ఫ్యామిలీ వాళ్ళైతే 5 మెంబర్సు, మా పిల్లలు మేమైతే 4 మెంబర్సు. ఇంకా మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు 4 మెంబర్సు. మా పెద్దక్క కొడుకు వచ్చిండు, ఆయన ఒకడు. మా అక్కోళ్ళ ఇంట్లో 5 మెంబర్స్. మొత్తం అయితే ఇల్లు ఫుల్ నిండిపోయింది. అయితే ఇక్కడ వాళ్ళు పశువుల కోసం దోమతెర వేసిండ్రు, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.